అయ్యా నమస్కారం అండి. ప్రస్తుతం ఈ ఊరిలో తమ్మరబండపాలెం అనే గ్రామంలో పెదకాపు గారింటికి వచ్చాం. కాపు అంటే ఊరిలో ఉన్న రైతులందరికీ నాయకుడు అని అర్థం. కాపు అంటే కులం అనే అర్థం కాదు. మరి ఈ ఊరి పెదకాపు గారు వీరి నాయనగారు ఇదివరకు వ్యవహరించారు. వారి నుంచి వారసత్వంగా వీరు ఊరిలో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారు పెదకాపు వారు కనగాల కృష్ణయ్య గారు. వారు మనకు ఈ ఊరు గురించి వారి గుర్తులో ఉన్న విషయాల గురించి మనతో పంచుకోవడానికి అంగీకరించారు. వారికి ధన్యవాదాలు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల యొక్క సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ పక్షాన ఈ తమ్మర ఊరు గురించి తమ్మర గోపాలాచార్య గారి గురించి ఒక పుస్తకం ఇస్తున్న సందర్భంలో, ఒక డాక్యుమెంటరీ ఇస్తున్న సందర్భంలో మీ దగ్గరకు వచ్చామండి. నమస్కారం అండి. అయ్యా మీ నాయనగారి పేరేం పేరు? కనగాల వెంకటయ్య గారు. కనగాల వెంకటయ్య గారు. అమ్మగారి పేరు లింగమ్మ. మీరు మొదటి నుంచి ఈ ఊరి వాళ్ళైనా వేరే ఊరి నుంచి వచ్చారు? అంటే మా ముత్తాతలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి దగ్గర. తెనాలి మీది? ఆంధ్ర నుంచి వచ్చారు. అయితే మీరు తెలంగాణ వాడు గారు? అంటే నేను తెలంగాణలో పుట్టిన కాబట్టి నేను తెలంగాణ వాడిని. మీ పూర్వీకులు తెలంగాణ వాడు గారు? అసలైతే కాదు. మీది తెనాలి, మాది తెనాలి. తెనాలి. అయ్యా మరి ఈ ఊరు గురించి, ఈ ఊర్లోనే చదువుకున్నారా మీరు? వేరే ఊళ్ళో చదువుకున్నారా? ఇక్కడనే చదువుకున్నాం. కోదాడు చదువుకున్నారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 8వ తరగతి, 9వ తరగతి డిస్కంటిన్యూ. గోపాలాచార్య గారి గురించి చెప్పండి అయ్యా ముందు. గోపాలాచార్య గారు చాలా మంచివారు. కవిలు, పూజారు. వారు ఇక్కడ పూజ చేసి బండపాల వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడికి కూడా పూజ చేసేవారు. ఆ రోజుల్లో అసలు వీరే స్థానాచారులు అని. స్థానాచారులు కుటుంబవారు అర్చకులు. వీళ్ళు అర్చకులు అయితే వారికి వెళ్ళక మళ్ళీ వీరే పూజ వారి కింద చేసుకుంటూ బండపాలెం పోయి వస్తుండే. వస్తూ కూడా ఆడ ఒక వాగు ఉండేది. ఆ వాగులో మొహం కడుక్కొని నీరు పుక్కిలి చూసేది. మేము వెనకాల వస్తుండే చేలకు పోయి మా సేమ్ దాడేది. అటువంటి వారు ఒక జోలికి పోయేవారు కాదు, చేసేవారు కాదు. ఆ దేవుడు ఏందో, ఆ రామాలయం ఏందో, ఆ భక్తులు ఇల్లు ఏందో వారితోటి ఆ సంసారం, వారి పిల్లల్ని, వారి తమ్ముడు ఉండేది ఇక్కడ. పేరు అప్పలాచార్య గారు. అప్పలాచార్య గారు. మరి అప్పలాచార్య గారి సంతానం ఏమైనా ఉందా? సంతానం ఉన్నదన్నారు కానీ మేమైతే చూడలేదు. గుడివాటాలు అప్పలాచార్య గారు పెళ్ళయినాక భార్య పోయిందన్నారు. వారికి పిల్లగాడు కూడా ఉన్నదన్నారు కానీ మేమైతే చూడలేవు. అయ్యా గోపాలాచార్య గారి రచన గురించి, వారి పుస్తకాల గురించి ఏమైనా చెప్తారా? అవి అంటే గుర్తులేవండి మాకు అంతా. అప్పుడు ఇది అవగాహన లేదు. అంటే అయితే పుస్తకాలు అయితే రాసేవాళ్ళు? రాశారు. 2-3 కూడా అచ్చు తీశారు. వారు ఒక 60 పైగా పుస్తకాలు వచ్చేసారు. సరే, గోపాలాచార్య గారితో పాటు సందాల కేశవదాసు గారి గురించి మీకు ఏమైనా తెలుసా? సందాల కేశవదాసు గారు వస్తే 2-3 రోజులు ఇక్కడ కనగాల సీతారామయ్య గారు, సావిలేని పానకాలు గారు, యాదయ్య గారు, మన తాతగారు ఎవరు, మన తాతగారి పేరు గణపతి శాస్త్రి గారు, పట్టువారి సీతయ్య గారు అంతా భోజనాలు పెట్టించుకుంటా 3-4 రోజులు దేవాలయాల్లోనే సందడి చేసేది. సంతర్పణ చేసేదని. ఆ రోజుల్లో సంతర్పణ అనేది. ఇప్పుడేమో పెన్షన్కి పోతున్నాం అని తిన్నారా? అప్పుడు సంతర్పణ అని. కనగాల వాళ్ళు కనగోల వాళ్ళు అడగండి. కనగాలే కానీ ఎందుకు నాకు ఒకరు చెప్పారు కనగాల వాళ్ళు గోల వాళ్ళు అని అన్నారు. అంటే మీరు అంటారు, ఎట్టన్నా అంటారు మీరు. మాకు వరుసగా మరి మేనల్లుళ్ళు అవుతారో ఏమవుతారో తెలియదు కానీ మీరు అంటారు. మాది కనగాలని. మొన్ననే మా గురువు గారు పోయిన నెల 19వ తారీఖు నాడు తమ్మర్లోనే ఉన్నాడు. మా కనగాల ఆత్మీయత అని పెట్టాం. 60 ఏళ్ళ జనం వచ్చారు. మరి మమ్మల్ని పిలవలేదు? మేనల్లుళ్ళని పిలవరా? పిలవదలుచుకోలేదు. బయట వాళ్ళని పిలవ. మా కనగాల మట్టికి. అంటే మీ కోడళ్ళు వచ్చారా లేదా? కోడళ్ళు మా వాళ్ళేగా. బిడ్డలు మా వాళ్ళే. ఆడపిల్లలకు ఉంది. అట్లా కాదండి, ఆడపిల్లలు వేరే ఇంటికి పోలేదా? పోయారు. పోతే మా సంతతి వాళ్ళే కాదు. అట్లా కాదండి, మరి అల్లుళ్ళు మేనల్లుళ్ళు పిలవలేదండి. కనగాల అనేది మాది. కనగాల అనేది కనగాల వాళ్ళు మంచి తెనాలి మండలంలో కూడా ఒక ఊరు. కనగాల వాళ్ళు మంచి సాహితీమూర్తులు ఉన్నారు. కనగాల వాళ్ళు సామాజిక సేవకులు ఉన్నారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. అయ్యా గణపతి శాస్త్రి గారు అని ప్రస్తావన చేశారు కదా, గణపతి శాస్త్రి గారి గురించి చెప్తారు అన్నమాట. గణపతి శాస్త్రి గారు వాళ్ళ మేనమామలు ఇక్కడ ఉండి ఇక్కడ తమ్మర్లో చాలా రోజులు ఉండి అందరు రైతులతో సన్నిహితంగా ఉంది. మంచి చెడులు కూడా
మేముగా ముందు అడుగు వేసినట్టుగా వారు ఎక్కువగా ముందు అడుగు వేసి నా జ్ఞాపకం వచ్చిన రీతిలో నేను చూసేవాడిని. ఇక్కడ పటువారికి కానీ పటేళ్ళకి కానీ పెదకాపులకు కానీ అందరికీ చెప్పుకుంటూ ఆయన ముందు నడిచేవాడు గణపతి శాస్త్రి గారు మా తమ్మర విషయంలో. ఆ ఇంటి పేరు అసలు త్యాగరాజన్, తమిళనాడు పేరు. అవును. తమ్మ వెంకటేశ్వరరావు గారి ఇంటి పేరు నారపరాజు గారు. కానీ తమ్మరలో ఉండటం వల్ల వెంకటేశ్వర గారికి తమ్మర పేరు పట్టండి. తమ్మర వెంకటేశ్వరరావు అంటేనే అర్థం అవుతుంది. గణపతి శాస్త్రి గారు కూడా తమ్మర పేస్తారు. తమ్మరే అంతే. మరి ఆయన ఈ ఊళ్ళో జెండా కట్టాడన్నారు, ఏంది అసలు? అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ హయాంలో కట్టిన జెండా అది. స్వాతంత్ర పోరాటం చేశాడు. అవును, తెల్ల జెండాలు కట్టారట ఆ రోజుల్లో. ఫస్ట్ జైలు కూడా పోయిందట. జైలుకి పోయారు వారెంబటి. మా వాళ్ళు కూడా పోయారు 1-2 రోజులు. వారిని ఎక్కువ ఉంచారు, మా వాళ్ళు 2-3 రోజులు విచారించి ఎలగొట్టారు. వారి తరఫున మేము కూడా భోజనాలు మోసుకొని పోయినాం. వారి పిల్లలం కదా మరి చేసపోవాలిగా భోజనం. అయ్యో, మీరు కూడా స్వాతంత్ర సమరంలో పరోక్షంగా పాల్గొన్న వాళ్ళే విన్నారా? అయితే ఇప్పుడు గోపాలాచార్య గారి గురించి చెప్పారు, కేశవదాస్ గారి గురించి చెప్పారు, ఈ గణపతి శాస్త్రి గారి గురించి చెప్పారు. మరి ఊళ్ళో పుస్తకాలు రాసే, పంచాంగాలు రాసే ఒక ఆయన ఉన్నాడని విన్నాం, అచ్యుతరామ శాస్త్రి గారు. అచ్యుతరామయ్య గారు. వారి గురించి చెప్పండి. వారు అచ్యుతరామయ్య గారు పండిట్, తెలుగు పండిట్. అసలు స్కూల్ మేస్టర్ పోయి కాలేజీకి లెక్చరర్గా అయ్యి దాన్ని పోయి పంచాంగాలు రాస్తూ పండిత బిరుదు తీసుకున్నవారు వారు అచ్యుతరామ శాస్త్రి గారు. వారు మేనమామలది ఇక్కడ వారు చేసుకుంటూ పురోహితం కూడా తమ్మరిది. మేనమామలది అసలు అంతకు ముందు మన అనంతరామయ్య గారు నేలకొండ వారిదైతే వారు చేసుకుంటూ ఇక్కడ దాన్ని ప్రోత్సహించి మొన్నటి దాకా చేతగాని టైంలో వదిలిపెట్టేశారు. ఇప్పుడు అచ్యుతరామయ్య గారి సంతానం, గణపతి శాస్త్రి గారి సంతానం, వాళ్ళతో నాకు కూడా అనుబంధం ఉంది. నేను వాళ్ళ కుటుంబానికి ప్రత్యక్షంగా చెందిన వాడిని. ఈ మధ్యకాలంలో ఇక్కడ తమ్మర బడిలో, గుడిలో 2 కార్యక్రమాలు చేశారు. గుడికి సంబంధించిన కార్యక్రమాల్లో అచ్యుతరామయ్య గారి పుస్తకం ఒకటి ప్రచురించారు. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా పిలిచినట్టు, మీరు కూడా వచ్చినట్టుగా గుర్తుంది మాకు. మరి ఆ పుస్తకం గురించి కానీ అచ్యుతరామయ్య గారి గురించి కానీ మీకు ఏమైనా మరికొన్ని విషయాలు చెప్తారా? అచ్యుతరామయ్య గారితో మీరే సుబ్రహ్మణ్యం గారి మమ్మల్ని ఇంటిని కూడా ఏడం బజార్లో నిలబడి ఉన్న వారు చేసుకుంటూ రాండి గుడి దాకా అంటే వచ్చాము. ఎందుకంటే తప్పే ఉంది. ఆడికి వచ్చిన తర్వాత మీరు చెప్పారు తాతగారు ఇట్లా చేశారు, దాన్ని ఇట్లా చేయాలి అనే భావంలో మీరు చెప్పారు. దాన్ని చెప్తే వినుకుంటూ వెంకటయ్య గారిని అందరం ఒక 15 గంటలు 20 నిమిషాలు ఉండి వచ్చాము. అయ్యా, మరి ఈ ఊర్లో తమ్మర గోపన్న, కంచర్ల గోపన్న లాగా రామదాసు ఇక్కడ గుడి కడితే ఈయన పుస్తకాలు రాశాడు మన గోపాలాచార్య గారు. మరి వారి విగ్రహం ఒకటి వేస్తే తప్ప ఏమైనా? ఊర్లో విగ్రహాలంటే ఇక మరి అది మొదటి నుంచి ఆనవాయితీ లేదు ఇక్కడ. అంటే అదే అప్పట్లోనే విగ్రహాలు వేద్దామని వాళ్ళు ఎవరు ఎలబెట్టారు. ఎలబెడితే నరసింహయ్య గారు వీరందరూ అన్నారు విగ్రహాలు వద్దేమవుతుంది మాకు, మళ్ళీ విజయేషన్ కానీ పార్టీ లెవెల్లో ఏదో రాజకీయంగా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువ ఉంది కదా మన ఊళ్ళో. అది పార్టీ తక్కువ ఉన్నా దానికి బలపరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అంటే మేము కోరేది ఏమిటంటే కృష్ణయ్య గారు, మీరు ఊరు పెదకాపు కాబట్టి, ఈ ఊరికి అనుబంధం వ్యక్తి కాబట్టి, రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాల గురించి మేము మాట్లాడలేదు, వాళ్ళ ఆగ్రహాలు మాకు అవసరం లేదు. గోపాలాచార్య గారు 50కి పైగా పుస్తకాలు రాసిన వారు. వారి మీద పరిశోధన చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి కోసం పరిశోధన వ్యాసం సమర్పించిన వాడిని నేను. గోపాలాచార్య గారి విగ్రహం ఎక్కడో కాదు మేము కోరుకునేది, ఒక చిన్న విగ్రహం అయినా ఒక కవిగా, ఒక పండితుడిగా మన ఊళ్ళో సుభాష్ చంద్రబోస్ విగ్రహము ఎట్లయితే వేశామో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం లాగానే మన ఊరి గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ బొమ్మ ఎట్లా వేసామో, మేము కోరుకునేది ఒక పార్టీలకు సంబంధం లేకుండా గుడి ప్రాంగణంలో, ఊళ్ళో కాదు గుడి ప్రాంగణంలో గోపాలాచార్య గారికి సంబంధించి వారి మరణించిన సంవత్సరం తిథి రోజునాడు ప్రతి సంవత్సరం కూడా గోపాలాచార్య గారి యొక్క సంస్మరణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేసుకోవటం, వారి పాటలు పద్యాల గురించి మాట్లాడుకోవటం. అట్లాగే చందాల కేశవదాసు ఈ ప్రాంతంలో చాలా సేవ చేసి తన గుడి కోసం కూడా ఖర్చు పెట్టాడని విన్నా. చందాల కేశవదాస్ గారు, వాసుదేవదాసు గారు కూడా వచ్చి సంతర్పణ పెట్టిన రోజులు. వాసుదాసు గారు అంటే వావెలకొండ సుబ్బారావు గారు కదా, ఈ అంగళకుదురు ప్రకాశం జిల్లా వారు. అక్కడికి ఎక్కువ మనోళ్ళు కూడా వెళ్ళి వచ్చే సీతారామయ్య గారు, పానకాలు గారు, ఆడంగులు కూడా పోయారు. బొర్రా లచ్చమ్మ గారు, కనగాల నరసమ్మ గారు, వీళ్ళంతా యాదయ్య గారు, ఏరమ్మ గారు, వీళ్ళందరూ వెళ్ళిన వారు. అక్కడ డ్రామాలు బాగా వేసేది గుళ్ళో. గుళ్ళు అంటే అప్పుడు ఆ రోజుల్లో తోలు బొమ్మలు డ్రామాలు ఎక్కువ కదా అండి. మీరు కూడా బాగా వేషాలు వేసేవాళ్ళు కదా? మేము ఒకటానికి 2కి వేసాం. వెంకటయ్య గారు మేము ఆడ వేషాలా మగ వేషాలా? మగయ్యే కానీ ముసల్తానానికని అయ్యే సమితిలోని కోదాడి సమితిలోని మన హై స్కూల్లో, బాయ్స్ హై స్కూల్లో ఫస్ట్ పెట్టారు సమితులు అని. అప్పుడు
చూడబోతే చుట్టాలు అనేది దాన్ని మేము వేసాం. వేస్తే మాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు తమ్మరంగడీశ్వరరావు మాయ జరిగింది కదా, నాన్నగారు వాళ్ళంతా మాయ జరిగింది కదా, తాతగారు ఉన్నారు. మరి ఏం చేసింది వాళ్ళకే కాదు కాదు, అసలు మీకు ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే కదా. రావాల్సింది. మరి ఏదొచ్చింది ఏదున్నా ఇక అక్కడున్న వాళ్ళ పెద్దవాళ్ళదే కదా అది. మరి మీరు పట్టువారి గారి గురించి నాలుగు మాటలు చెప్తారా? ఆ పటవారి గారు కూడా పర్వాలేదు, ఆయన కూడా ఊరిని అనుసరించి నడిచేవాడు రైతులందరినీ గురించి. ఆయన కూడా పుస్తకాలు రాశాడు నిన్న. ఏదో మరి అది రాసింది అన్నారు కానీ అది బయటికి రాలేదు, ఏం లేదు. మరి పక్కన ఉన్నటువంటి అనంతగిరి దొరారు శేషగిరిరావు గారు తెలుసా మీకు? శేషగిరిరావు మనిషి అయితే తెలుసు. ఆయన సర్పంచ్ చేశాడు 7 ఊళ్ళకి. అక్కడ చేశాడు 3 తడవలు 2 తడవలు గెలిచి అనంతగిరిలోనే గెలిచి. అది అనంతగిరి అంటే శివారు, 7 ఊళ్ళ శివారు అని పేరు దానికి. మొగలాయకోట, శాంతినగర్ ఇవన్నీ ఉన్నాయి కదా. పక్కన ఉన్న శాంతినగర్ గురించి తెలుసా మీకు? శాంతినగర్ గురించి తక్కువేనండి తెలియదు. శాంతినగర్కి ఇప్పుడు చెప్పిన నందుల అచ్యుతరామయ్య గారు తమ్ముడు సోమయ్య గారిని సర్పంచ్ చేసేట. సోమశేఖరరావు గారు సర్పంచ్ చేశాడు, మాతో చదువుకున్నాడు. ఆయన చదువుకున్నా మా క్లాస్మేట్. అచ్యుతరామయ్య గారికి తమ్ముడైనట్టుగా సోమయ్య గారు మరి ఎట్ట తమ్ముడు అనేది వివరం కూడా. వారు అసలు ఇల్లు ఇక్కడే ఉండే, పాత దాంట్లో ఉండే, పాత గ్రామంలో. చివరికి అగ్రహారం అనేది అప్పుడు అటు పూలగొట్టి అందరు పోయినా కూడా సోమశేఖరరావు గారు వెనకాల పోయింది ఇల్లు కట్టుకుని అక్కడికి, ఇక్కడి నుంచి. మరి ఊర్లో బచ్చల కూర జార్జన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ ఊరు అల్లుడు. ఆయన కూడా కొన్ని పుస్తకాలు రాశాడు తెలంగాణ మీద, కాలదర్శి. బయటికి రాలేదు. కాకపోతే ఈ ఊర్లో ఆయన టీచర్గా చేసుకుంటే ఈ ఊరు అమ్మాయిని చేసుకుంటే అరిగిన మనిషి, మంచి వాడు. అయితే ఈ ఊర్లో ఈ మధ్య బడి గురించి ఒక పుస్తకం వేశారు, తమ్మర బడి మీద. ఇప్పుడు గుడికి సంబంధించి గుడి చరిత్ర కూడా నేను ఒకటి రాశాను. మీకు తెలిసిన విషయాలు, చాలా విషయాలు మాకు చెప్పారు. చాలా సంతోషం, ధన్యవాదాలు కృష్ణయ్య గారు. నమస్కారం.